హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ XYZ బ్రెయిన్. ఏపీఆర్జేసీ ఎగ్జామ్ మనకు ఏప్రిల్ 27 జరగబోతుంది. సో దాంట్లో భాగంగా అయితే ఏపీఆర్జేసీ సిలబస్లో మనకి ఏంటంటే ఓన్లీ 10th క్లాస్ సిలబస్ మాత్రమే ఉంటుంది. సో ఇది సైన్స్ వాళ్ళకి సపరేటు, ఆర్ట్స్ వాళ్ళకి సపరేటు అండ్ మ్యాథమెటిక్స్ వాళ్ళకి సపరేట్గా ఉంటుంది. సో దానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుందాం. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్ అండ్ కామెంట్. మీరు లైక్ చేస్తేనే యూట్యూబ్ అనేది మన వీడియోని ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. దానివల్ల యూస్ఫుల్ కంటెంట్ కూడా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఈ వీడియోలో మనం ఏపీఆర్జేసీ సిలబస్ ఏంటి, సో లాస్ట్ 2023 పేపర్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ గత 5 ఏళ్లలో జరిగిన ఏపీఆర్జేసీ పేపర్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, దీంట్లో నెగిటివ్ మార్క్స్ ఉన్నాయా లేదా అవన్నీ కూడా తెలుసుకుందాం. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఇక్కడ చూడండి, ఏపీఆర్జేసీ సెట్, సో 10th అయిపోయిన వాళ్ళు 2 years ఫ్రీగా చదువుకోవడానికి అయితే ఈ సెట్ ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది ఏపీఆర్జేసీ. సో దాంట్లో భాగంగా మనకి ఏంటంటే ఇక్కడ సిలబస్ చూడండి. ఫస్ట్ సిలబస్ ప్యాటర్న్ చూద్దాం. దానికంటే ముందు ఇక్కడ చూడండి, ఏపీఆర్జేసీ ఎంపీసీ మోడల్ క్వశ్చన్ పేపర్ 2022 అండ్ బైపీసీ మోడల్ క్వశ్చన్ పేపర్ 2022 అండ్ ఎంఈసీ ఆర్ సిఈసీ మోడల్ క్వశ్చన్ పేపర్ 2022 ఇవన్నీ ఇక్కడైతే ఉన్నాయి. సో అవి కూడా నేను చూపిస్తాను మీకు లాస్ట్లో. ఇక్కడ చూస్తే కనుక దీంట్లో నెగిటివ్ మార్క్స్ ఉన్నాయా లేదా అంటే కనుక దీంట్లో అయితే నెగిటివ్ మార్క్స్ లేవు. అండ్ సిలబస్ చూడండి, ఎంపీసీ వాళ్ళకి ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ టైం వచ్చేసి 2.5 గంటలు, పేపర్ 150 మార్కులకి. అంటే ఇంగ్లీష్ 50 మార్కులు, మ్యాథమెటిక్స్ 50 మార్కులు, ఫిజికల్ సైన్స్ 50 మార్కులు, ఓన్లీ 10th స్టాండర్డ్ మాత్రమే. అండ్ బైపీసీ ఇంగ్లీష్, బయో సైన్స్, ఫిజికల్ సైన్స్ ఒక్కొక్కటి 50 మార్కులకి. ఇంగ్లీష్ 50, బయాలజీ 50, ఫిజికల్ సైన్స్ 50. సిఈసీ ఆర్ ఎంఈసీ ఇంగ్లీష్ 50 మార్కులకి, సోషల్ స్టడీస్ 50 మార్కులకి, మ్యాథమెటిక్స్ 50 మార్కులకి. ఇలా టైం వచ్చేసి 2.5 గంటలు అనమాట. ఇక్కడ మీకు నెగిటివ్ మార్క్స్ లేవు చూడండి, ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. దీంట్లో అయితే నెగిటివ్ మార్క్స్ లేవు. అండ్ పాలిసెట్కి దీనికి ఏంటి డిఫరెన్స్ అంటే, పాలిసెట్ ఎగ్జామ్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉండదు, దీంట్లో అయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. అండ్ ఇక్కడ సైన్స్ వాళ్ళకి సపరేటు అండ్ ఆర్ట్స్ వాళ్ళకి సపరేటు అండ్ అలా సపరేట్గా ఉంటుంది. దీంట్లో నెగిటివ్ మార్క్స్ అయితే ఉండదు చూడండి. అండ్ ఇక్కడ చూస్తే సిలబస్ చూడండి, ఇంగ్లీష్లో పర్సనల్ డెవలప్మెంట్ అండ్ హ్యూమన్ రిలేషన్స్, ఫిల్మ్స్ అండ్ థియేటర్స్, మ్యాథ్స్లో వాస్తవ సంఖ్యలు, త్రికోణమితి అనువర్తనాలు అండ్ ట్రిగ్నోమెట్రీ, సంభావ్యత సంఖ్యాసరము, ఇవి సేమ్ యాజ్గా పాలిసెట్లో కూడా సేమ్ ఉంటాయి. అండ్ ఇక్కడ సోషల్ స్టడీస్ సపరేట్గా ఉంటుంది అండ్ బయాలజీ సపరేట్గా ఉంటుంది, ఫిజికల్ సైన్స్ కూడా సపరేట్గా ఉంటుంది. సో అవైతే బాగా చూసుకోండి. సేమ్ ఇంకా 10th క్లాస్లో ఏవైతే ఉంటాయో అవే చాప్టర్సే. అంటే మీరు 10th క్లాస్ సంబంధించి ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ అయితే బాగా చదువుకుంటే సరిపోతాయి. ఓకే. అండ్ ఇక్కడ చూడండి, ఏపీఆర్జేసీకి సంబంధించి 2014 నుంచి 2022 వరకు ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్స్ అనమాట. సో దీంట్లో చూడండి సపరేట్గా అయితే ఇవ్వడం జరిగింది. బైపీసీ వాళ్ళు సపరేట్గా ఉంటుంది, ఎంపీసీ వాళ్ళు సపరేట్గా ఉంటుంది, సిఈసీ ఆర్ ఎంఈసీ వాళ్ళకి కూడా సపరేట్గా అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఇవన్నీ అవే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డౌన్లోడ్ అనేది క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అయితే మీకు డౌన్లోడ్ అయిపోతుంది. సో మీకు ఇంకా సింపుల్గా చేశాను, డిస్క్రిప్షన్లో మీకు మొత్తం ఇచ్చేసాను అక్కడ. సో అంటే ఇయర్ వైజ్గా ఎంపీసీ, బైపీసీ, సిఈసీ వాళ్ళకి మొత్తం ఇచ్చేసాను. అది ఎలా ఉంటుందో ఇక్కడ చూపిస్తుంటే డిస్క్రిప్షన్ అంటే మీకు తెలిసి ఉంటుంది ఆల్మోస్ట్ అందరికీ. ఇక్కడ చూడండి, మీకు కింద డిస్క్రిప్షన్ క్లిక్ చేస్తే ఇలా కనిపిస్తాయి. సో దీంట్లో మీకు ఏపీఆర్జేసీ ఎంపీసీ 2023 క్వశ్చన్ పేపర్స్ అని ఈ లింక్ మీద క్లిక్ చేయగానే సో మీకైతే డైరెక్ట్గా అయితే అక్కడికి వెళ్ళిపోతారు. సో ఇదంతా కూడా మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంది. సో అక్కడ చూసుకోండి. ఒక పేపర్ నేను డౌన్లోడ్ చేసి చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది అనేసి. 2023 చూద్దాం చూడండి, 2023 పేపర్ చూద్దాం. ఎంపీసీ కానీ, బైపీసీ కానీ, సిఈసీ కానీ ఏదో ఒకటి చూద్దాం. సో దీనికి సంబంధించిన లింక్ కూడా మీకు అక్కడ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ బైపీసీ క్లిక్ చేయండి, డౌన్లోడ్ పీడిఎఫ్ క్లిక్ చేయగానే ఇలా వస్తుంది. ఇది 2022 క్వశ్చన్ పేపర్ చూడండి. ఇది ఇలాగైతే ఉంటుంది. జస్ట్ మీరు ఈ క్వశ్చన్ పేపర్స్ని ఒక్కసారి క్విక్ రివిజన్ చేసుకోండి. దీంట్లో నుంచే మ్యాక్సిమం క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో ఎవరైతే ప్రిపరేషన్ అయిపోయిందో వాళ్ళంతా కూడా ఒకసారి క్విక్ రీజన్ కింద ఈ క్వశ్చన్ పేపర్స్ అన్నింటిని కూడా బాగా అయితే ప్రాక్టీస్ చేయండి. సో డెఫినెట్గా మీరు ఈ ఏపీఆర్జేసీ సీట్ అయితే క్రాక్ చేస్తారు. అంటే బ్లైండ్గా వెళ్ళకండి. సో దాంతోపాటు ఇక్కడ కీ కూడా చాలా క్వశ్చన్ పేపర్స్కి ఉన్నటికి కీ ఉంది, కొన్నిటికైతే లేదు. మీరు ఒకసారి ఆ బుక్స్ పక్కన పెట్టుకొని రెఫరెన్స్ చేసుకోండి. అండ్ క్విక్ రివిజన్ కింద ఫాస్ట్గా రివైజ్ చేసుకోండి. ఒక పేపర్కి గంటల టైం కేటాయించుకోదండి. మనకి ఏప్రిల్ 27 ఎగ్జామ్ కాబట్టి ఇవాళ ఇంకా మీకు 70 days టైం ఉంది కాబట్టి మీకు చాలా అంటే చాలా టైం ఉంది. సో రోజుకి ఒక పేపర్ చూసుకున్నా కూడా మీకు ఈజీగా అయితే అయిపోతుంది. ఒకసారి కంటెంట్ని అయితే బాగా రివైజ్ చేసుకోండి. కొద్దిగా లోడ్ అవ్వడానికి టైం పడుతుంది. ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ పెట్టాం కదా, కాస్త స్లో అయితే అవుతుంది.
ఇక్కడ చూడండి ఏపీఆర్జెస్ సెట్ 2022 పేపర్ బైపీ సెట్ అనమాట. ఇది ఇన్స్ట్రక్షన్స్ ఇలా ఉంటాయి. అండ్ ఇక్కడ జనరల్ ఇంగ్లీషు 50 మార్కులు 50 క్వశ్చన్స్. తర్వాత బయాలజీ పార్ట్ 51 నుంచి 100 వరకు బయాలజీ పార్ట్ 2 చూడండి. సేమ్ ఓన్లీ 10th క్లాసే, అవుట్ ఆఫ్ అయితే వెళ్ళాడు. ఓన్లీ 10th క్లాస్ మాత్రమే అవుట్ ఆఫ్ అయితే 80% వెళ్ళాడు కాబట్టి సో మీకైతే ఈజీగా ఉంటుంది. అండ్ ఫిజికల్ సైన్స్ అప్ టు 101 నుంచి 150 వరకు. సో సేమ్ యాజ్ యూజువల్గా మీకు ఓన్లీ 10th వరకు మాత్రమే అడుగుతాడు. 10th క్లాస్ మాత్రమే, అంటే అంతకుముందు అవసరం 9th కానీ 8th ఏం చదవాల్సిన అవసరం లేదు. ఓన్లీ 10th క్లాస్లో ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, ఇంగ్లీష్ మాత్రమే చదువుకుంటే సరిపోతుంది. మీరు ఈజీగా అయితే క్రాక్ చేయగలుగుతారు. సో ఇది ఫ్రెండ్స్, మీకు కావాల్సిన క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు ₹1 కూడా నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్. డూ లైక్. మీరు లైక్ చేస్తేనే యూట్యూబ్ అనేది మన వీడియోని ఎక్కువ మందికి అయితే రికమెండ్ చేస్తుంది. సో దానివల్ల యూస్ఫుల్ కంటెంట్ ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్.